హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecompass.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్, ఇవాల్టి వీడియోలో మనం ఒక యూట్యూబ్ ఛానల్కి కస్టమ్ URL ఎలా సెట్ చేయాలో చూద్దాం. చూడండి, ఇప్పుడు మీరు నా యూట్యూబ్ ఛానల్కి రావాలంటే ఏం చేస్తారు? youtube.com/officetime అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే నాకు ఇది ఓపెన్ అవుతుంది కదా. చూడండి, దానికోసం నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అకౌంట్ ఓపెన్ చేశాను. ఈ అకౌంట్లోకి లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను. ఈ అకౌంట్కి నాకు ఏంటంటే ఏం నేమ్ లేదు, కాకపోతే దీనికి ఒక నేమ్ పెడతాను. చూడండి, దానికోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యూట్యూబ్ అకౌంట్లోకి సైన్ ఇన్ అవుతున్నాను. చూడండి, నేను ఇక్కడ దీనిలోకి లాగిన్ అయిపోయాను. కాకపోతే చూడండి, మీరు కస్టమ్ URL పెట్టాలి అంటే మీకు ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి. ఒకటి, మీ యూజర్ అకౌంట్లో మీ యూట్యూబ్ అకౌంట్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉండాలి అంటే 500 కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండాలి. ప్లస్ మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి నెల రోజులు దాటిపోవాలి. ఓకేనా? అంటే నెల రోజులు ఓల్డ్ ఛానల్కి మాత్రం మనం ఏంటంటే కస్టమ్ URL పెట్టచ్చు. ప్లస్ ఇంకోటి ఏమని చెప్పాను, 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఓకే, దీనిలోకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు ఈ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఒకటి సెట్టింగ్స్ అనే ఆప్షన్ వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. ఓకే, దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ అడ్వాన్స్డ్ అని వస్తుంది. ఓకే, ఈ అడ్వాన్స్డ్లోకి వెళ్ళండి. అడ్వాన్స్డ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. చూడండి, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ కస్టమ్ URL అని వస్తుంది. ఎప్పుడు మనకు 500 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఇక్కడ మీరు క్లైమేట్ హియర్ అని ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, చూడండి, ఇక్కడ నేను క్లైమేట్ పక్కకి ఇక్కడ హియర్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేశాను. ఓకే, మీకు గూగుల్ ప్లేస్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయి మీకు ఇలా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత చూడండి, ఆల్రెడీ నాకు ఇక్కడ youtube.com/hafiz_sayyed అని తీసుకుని చూసారా, ఇది డిఫాల్ట్ నేమ్ తీసుకుంది. ఇంకా మీరు ఏమైనా యాడ్ క్యారెక్టర్స్ కావాలంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు, లేదా ఆ అగ్రీ అని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏముంది, చేంజ్ URL ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. చూడండి, నేను ఇక్కడ చేంజ్ URLని క్లిక్ చేస్తున్నాను. ఓకేనా? క్లిక్ చేసుకునే తర్వాత చూడండి, ఇక్కడ ఏమంటుంది, మెనీ పీపుల్ హ్యావ్ సేమ్ నేమ్ అని అంటుంది. అంటే యాడ్ ఏ ఫ్యూ ఎక్స్ట్రా లెటర్స్ టు నంబర్స్ టు దిస్ URL అంటే ఏం లేదు, ఇక్కడ ఆల్రెడీ ఒక URL ఉంది, దీన్ని చేంజ్ అంటే ఇదే నేను చేంజ్ URL అంటున్నా, అంటే ఇదే పెట్టుకోవాలని అంటున్నా. కాకపోతే దీనికి ఏంటంటే మీరు ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేయాలి అంటుంది. ఎందుకంటే హఫీజ్ సయ్యద్ అనే పేరుతోటి చాలామందికి ఉంది, మీరు ఇంక ఇక్కడ ఏమైనా యాడ్ చేసుకోండి అని అంటుంది. ఓకే, నేనేం చేస్తానంటే ఇక్కడ వీడియోస్ అని టైప్ చేస్తాను. ఓకే, హఫీజ్ సయ్యద్ వీడియోస్ అని టైప్ చేసి ఇక్కడ చేంజ్ URL అని క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే నాకు చేంజ్ అయిపోతుంది. చూడండి, నాకు ఇక్కడ రైట్ మార్క్ వచ్చింది. అంటే ఓకే, ఈ వీడియో అవైలబుల్, ఈ యూజర్ నేమ్ అవైలబుల్ ఉందని అర్థం. ఓకేనా? ఈ కస్టమ్ URL నేమ్ అవైలబుల్ ఉందని అర్థం. చూడండి, ఇప్పుడు నేనేం పెట్టుకున్నాను, హఫీజ్ సయ్యద్ తెలుగు వీడియోస్ అని పెట్టుకున్నాను. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం చేంజ్ URL క్లిక్ చేసిన తర్వాత నాకు మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ కావాలంటే నేను ఏం చేయాలి, youtube.com/ఈ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, హఫీజ్ సయ్యద్ తెలుగు వీడియోస్ అని టైప్ చేసేస్తే అయిపోద్ది. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ చేంజ్ URL క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే చూడండి, నాకు ఇది నా యూట్యూబ్ అకౌంట్ పేరు ఏంటి అంటే చూడండి, ఇక్కడ హఫీజ్ సయ్యద్ తెలుగు వీడియోస్, ఇది నా యూట్యూబ్ అకౌంట్, ఇదేమో గూగుల్ ప్లస్ అకౌంట్. ఓకే, ఇక్కడ ఏం చేద్దామంటే కన్ఫర్మ్ చాయిస్ అని ఉంది, దీన్ని క్లిక్ చేశాను. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత మనకేంటంటే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇలా వచ్చేసింది అంటే ఇప్పుడు నాకు ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ నేమ్ క్రియేట్ అయిపోయిందని అర్థం అన్నట్టు. ఓకే, ఇప్పుడు నేను ఓపెన్ చేయాలి అంటే ఏం చేయాలని చెప్పుకున్నాను నేను ఇక్కడ, youtube.com/hafiz_sayyed తర్వాత వచ్చేసి పక్కకి ఏముంది ఇంకా తెలుగు వీడియోస్, తెలుగు VIDEOS అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది అంటే డైరెక్ట్ నా ఛానల్ ఓపెన్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా? చూడండి, ఇప్పుడు నాకు ఇది డైరెక్ట్ నా ఛానల్ ఓపెన్ అయింది. ఓకే, ఇలా మనం ఏంటంటే కస్టమ్ URL సెట్ చేసుకోవచ్చు. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.